హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు వీరించెస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కథ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 21. ఓకే, స్టార్ట్ చేద్దాం. పృథ్వీ, నేను కూడా వస్తాను అని అన్నాడు ఆకాష్తో. అభి, నాకు బాగా నీరసంగా ఉంది, నన్ను ఫ్లాట్ దగ్గర దింపు అని అన్నాడు అభి పృథ్వీతో. పృథ్వీ, మ్యాగీని రేపు కలవచ్చు అని అన్నాడు. సర్లే, నేను దింపేసి ఫ్రెష్ అయ్యి పుట్టిదాని దగ్గరికి వెళ్తాను అని అన్నాడు పృథ్వీ. వీడేంటి మేఘనాని పుట్టి 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 అంటున్నాడు, పైగా పొద్దున్నేమో ఇప్పుడు సింగిలేనా అని అడిగాడు అని ఆకాష్ పృథ్వీ గురించి ఆలోచిస్తూ ఈ ఆలోచనలోనే కాలేజ్కి చేరుకున్నాడు. కాలేజ్కి వచ్చాను, వెయిటింగ్ అని ఆకాష్ నుండి వచ్చిన మెసేజ్ చూసి క్యాంటీన్లో వెయిట్ చేయమని రిప్లై పంపింది శశి. ఆకాష్, వర్ష ఇద్దరు కూడా క్యాంటీన్కి వెళ్ళారు. వాళ్ళకి క్రాస్గా ఉన్న టేబుల్ దగ్గర రౌండ్గా కూర్చున్న గ్రూప్లో మేఘన కనపడింది. మేఘనని చూడగానే ఒక్కసారిగా ఆకాష్ పెదవులపై చిరునవ్వు చేరింది. ఆకాష్ ఫేసులో నవ్వుని చూసిన వర్ష ఆకాష్ చూస్తున్న వైపు ఆకాష్ చూపులను గమనించి తనేనా మేఘన అని అంది. ఆకాష్ చిన్నగా నవ్వి అవును అన్నాడు. ఆకాష్, రా మరి వెళ్ళి మాట్లాడదాం తనతోటి అని అంది వర్ష ఆకాష్తో. లేదు లేదు వర్ష, నేను మొన్న తనతో చాలా హార్ష్గా మాట్లాడాను. తనతో ఇప్పుడు మాట్లాడితే తను ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఊహించలేను. శశి వచ్చాక మాట్లాడదాం అని అన్నాడు ఆకాష్. ఇంకా మేఘన దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే మేఘనని చూస్తూ ఆగిపోయారు. మేఘన వాళ్ళ గ్రూప్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమా, నీ రుణం తీర్చుకుంటానని పాడుతూ వస్తాడు. బాలు అనే జూనియర్ అండ్ హలో, పేమెంట్లు లేని సెటిల్మెంట్లు మన దగ్గర పనిచేయవు తమ్ముడు, మనీ కొట్టు రికార్డ్ పట్టు అని అంటుంది మేఘన నవ్వుతూ. నువ్వు మరీ కమర్షియల్ అయిపోతున్నావు అక్క రోజు రోజుకి. అయినా మరి అంత మొండిగా ఉండకూడదు అక్క, ఎంత మంచిగా ఉండేదానివి అని అతను అంటూ ఉండగా, అదే బ్రో, అలా ఉండకూడదు అని నాకు కూడా ఈ మధ్యనే జ్ఞానోదయం అయ్యింది తమ్ముడు అని అంటుంది మేఘన నవ్వుతూ. అంతగా ఏ జ్ఞానోదయం అయ్యిందే అని అడిగింది తన పక్కనున్న ఫ్రెండ్. మనం మొండిగా ఉంటే లోకం మనల్ని మెప్పించాలని చూస్తుంది. అదే మనం మొహమాటంగా ఉంటే ఎలా అయినా, అది మనం ఒప్పుకోలేని విషయమైనా కూడా మనల్ని ఒప్పించాలని చూస్తుంది. సో మంచిగా ఉంటే ఈ లోకం ప్రతి ఒక్కరిని ముంచేస్తుంది బాబు అని చెప్పింది మేఘన. వాహ్వా వాహ్వా, ఏం చెప్పావే బాబు అంది తన ఫ్రెండ్. అదేంటి అర్థం కాలేదా అని అడిగింది మేఘనని. కుళ్ళు జోకులు ఆపవే బాబు అని అంది ఫ్రెండ్. అయితే మనీ ఇస్తేనే రికార్డ్ ఇస్తానంటావు అంతేగా, సర్లే ఫోన్పే చేసా చూడక్క అని అన్నాడు జూనియర్. ఫోన్ చూసుకుని, వచ్చాయి తమ్ముడు, కాసేపు ఆగు, నీ రికార్డ్స్ శశి దగ్గర ఉన్నాయి, శశి వచ్చాక ఇస్తా అని అంది. సర్లే అక్క అని అన్నాడు జూనియర్. ఇంతలో మ్యాగీ ఫ్రెండ్ రియా పరిగెత్తుకుంటూ వచ్చి మ్యాగీని హగ్ చేసుకుని తిప్పేస్తుంది. ఏ ఆగు ఆపవే బాబు, తిప్పకు, ఇంకా తిప్పితే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఇక తిప్పకే అని అంది మేఘన. ఏంటక్క ఇంత హ్యాపీగా ఉన్నావు, ఏం జరిగింది, నీ పెళ్ళి ఏమైనా ఫిక్స్ అయిందా ఏంటి అని అడిగాడు జూనియర్ బాలు. అయ్యో లేదురా తమ్ముడు, మా బ్యాచ్ అందరూ కూడా మేమందరం ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యాం, నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అని అంది రియా మంచిగా నవ్వుతూ ఫేస్ పెట్టుకుని. అనుకున్నాక మొన్న బాస్కెట్బాల్ ఆడుతుంటే ఆటలో అడ్డంకాయ బొడ్డంకాయ లాగా వచ్చి తలగే పగిలి కొట్టించుకున్నప్పుడే అనుకున్నా, అక్కోయ్ నీ చిన్న మెదటికి ఏదో అయ్యి ఉంటుందని. అందుకే ఇంటర్న్షిప్ సెలెక్ట్ అయితేనే ఏదో జాబ్ వచ్చేసినట్లు గెంతుతున్నాం. ఫైనల్ ఇయర్కి వచ్చాక మేము చేస్తాం ఇంటర్న్షిప్ అని అన్నాడు బాలు. మేఘన
అప్పుడు బాలు తలపై ఒకటి కొట్టి, మేము అక్కడ ఇక్కడ చేయట్లేదు బ్రో ఇంటర్న్షిప్, మేము విప్రో ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయ్యాము అని అంది. ఈ ఇయర్ విప్రో కంపెనీ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇంటర్న్షిప్ ఎగ్జామ్ అని పెట్టారు. అందులో మేము మా ఫ్రెండ్స్ అందరం క్వాలిఫై అయిన స్టూడెంట్. ఇంటర్న్షిప్ పీరియడ్ అంతా కూడా ట్రైనింగ్ పీరియడ్గా కన్సిడర్ చేసి 20% స్టైఫండ్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఫినిష్ అవ్వగానే ఆఫర్ లెటర్తో జాబ్ ఆఫర్ చేస్తున్నారు ఈసారి విప్రో వాళ్ళు అని చెప్పింది చాలా ఎక్కువ నవ్వుతో మేఘన. అంటే నెక్స్ట్ వీక్ నుండి కాలేజ్కి రారా అక్క అని అడిగాడు బాలు డల్గా. అంతేగా అంతేగా అంది రియా. మీరు లేని కాలేజ్ గాలి తీసేసిన టైర్ లాంటిది అక్క, నిజంగా చెప్తున్నాను మిమ్మల్ని బాగా మిస్ అవుతాము, మంచి గుర్తుండిపోయే పార్టీ ఇవ్వండి మరి అని అక్క అని అన్నాడు బాలు. సరే బ్రో ఇస్తాం, అయితే బిల్లు నువ్వు కట్టేయి, బాగా గుర్తుంటుంది అంది మేఘన. అక్క శశి అక్క వాళ్ళ బ్యాచ్ కూడా వస్తున్నారా? శశి అక్క వాళ్ళు కూడా ఇంటర్న్షిప్కి విప్రోలో సెలెక్ట్ అయ్యారా అని అడుగుతాడు బాలు. వాళ్ళ బ్యాచ్ ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయ్యారు. అయినా కానీ ఏంటో పొద్దున్న నుంచి శశి చాలా డల్గా కనిపించిందే అని అంటుంది ప్రియ. అప్పుడు ఆ మాటలు విన్న రియా ఆ విషయం మేఘనతో చెప్తుంది. శశి మార్నింగ్ నుంచి ఎందుకో డల్గా ఉంది అని. మేఘనతో శశి వస్తూనే ఆకాష్తో వర్షాన్ని చూసి షాక్ అయ్యి 5 minutes ఆగి సైగ చేసి మ్యాగీ వాళ్ళ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. శశి వాళ్ళ బ్యాచ్లో ఒక అమ్మాయి వస్తూనే, హలో ఆల్ మై డియర్ జూనియర్స్, మేము ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయ్యాము, నెక్స్ట్ వీక్ నుండి కాలేజ్కి రాము, వీఆర్ మిస్సింగ్ యూ జూనియర్స్ అని అంది ఆనందంతో అరుస్తూ వస్తుంది. కంగ్రాట్స్ అక్క, కంగ్రాట్స్. ఓయ్ మ్యాగీ అక్క, నీ ఎఫ్ఎం ఆన్ చేసి 2-3 మోటివేషనల్ కోట్స్ చెప్పక్క, పైగా మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ నీ కోట్స్ మేము చాలా మిస్ అవుతాం, మీకు ఫేర్వెల్ ఇచ్చే వరకు కూడా ఈ కోట్స్ని గుర్తుపెట్టుకుంటాం అని గట్టిగా అరిచాడు బాలు. గ్యాంగ్లో ఒకడు క్యాంటీన్లో మిగతా వాళ్ళు కూడా చెప్పాలి అని క్లాప్స్ కొడుతూ అరుస్తారు, చెప్పాలి మ్యాగీ అక్క, చెప్పాలి అని. మ్యాగీ వాళ్ళు కూర్చున్న చైర్ మధ్యలో ఉన్న టేబుల్ మీద నుంచి ఓకే అని చెప్పింది. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. వెల్కమ్ టు 93.5 FM. మీతో ఉంది ఇట్స్ మీ మేఘ. ఈ రోజుల్లో ఏది అంత సులువుగా దొరకదు. ఆశించిన ఫలితం కోసం ఆకాశమంతా పోరాటం జరపాలి మిత్రమా. జరిపేటప్పుడు నీ సహనాన్ని కోల్పోకు, అలా అని ప్రయత్నాన్ని విరమించకు. ప్రతి అనుభవాన్ని జత చేసుకో, కుదిరితే సాధిస్తావు, లేదంటే నేర్చుకుంటావు. అదే జీవితం. ఇలాంటి మరికొన్ని కొటేషన్తో ఫేర్వెల్ డే రోజున మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ ఆర్జే మేఘన. మరి మేఘన ఇంటర్న్షిప్లో సక్సెస్ అయ్యి జీవితంలో తనకంటూ తాను దృఢంగా నిలబడుతుందో లేదో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.